జగన్మోహన్ రెడ్డి గారికి శత్రువులు ఎక్కడో లేరండి. ఆయన కోటరీలోనే ఉన్నారు. నిన్న మొన్నటి వరకు ఆయనకి చేదోడు వాదోడుగా ఆయనతో పాటు నెంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారి రూపంలో, లేదా ఆయన చెల్లి రూపంలో, ఆయన తల్లి రూపంలోనే ఉన్నారు. ఎందుకంటే ఆయన చేసినటువంటి పాపాలు గొప్ప గొప్ప కార్యక్రమాలు అలాంటివి. అందుకనే వాళ్ళందరూ బయటకు వచ్చి తిరిగి ఆయన మీదే ఊస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఎంత దారుణంగా ఉందంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టారు. ఒక రేంజ్లో ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు పేటీఎం బ్యాచ్. మళ్ళీ పేటీఎం బ్యాచ్ అంటే కొంతమందికి మామూలు కోపం రావట్లా. మమ్మల్ని పేటీఎం అంటారు, అద్దా ఇద్దా అని చెప్పి తెగరెచ్చిపోయారు. కానీ విజయసాయి రెడ్డి గారు ఇచ్చినటువంటి క్లారిటీతో పేటీఎం పప్పీస్కి తాళం పడిపోయినట్టుగా అనిపించింది. పేటీఎం బ్యాచ్ అనేది ఆయనే మెన్షన్ చేసి వాళ్ళకి నెల నెల ఇంత శాలరీ రూపంలో ఇస్తారు, వాళ్ళు ఇలా మాట్లాడతారు అని చెప్పి ఆయనే చెప్పారు. అంటే పేటీఎం అనేది ఎవరో కొంతమంది క్రియేట్ చేశారనుకుంటున్నారు, కానీ క్లారిటీ అయితే విజయసాయి రెడ్డి గారు. విజయసాయి రెడ్డి గారు అంటే చాలా క్లారిటీగా అందరికీ తెలుసు. మరొకసారి చెప్తా, విజయసాయి రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి అవినీతిలో, అక్రమాల్లో ఆయన తండ్రిని అడ్డం పెట్టుకుని 5 సంవత్సరాల్లో కొన్ని వేల కోట్లు ఏ రకంగా సంపాదించాలో, జనాల దగ్గర నుంచి దోచుకున్నారో, దాన్ని ఎలా దాచుకోవాలో సహకరించినటువంటి వ్యక్తి. తండ్రి చనిపోయిన తర్వాత ఒక కొత్త పార్టీ ఎలా పెట్టాలి, దానికి ఫండ్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా మనం మిగతా వాళ్ళని దీంట్లోకి తీసుకురావాలి, అలాగే ఆయన జైలుకు వెళ్ళిపోతే ఆయనతో పాటు ఆ జైలు జీవితం అనుభవించి ఆయనకి ఎన్నైతే కేసులు ఉన్నాయో దాంట్లో ఆయన A1 అయితే ఈయన A2గా ఉన్నారు. అలాగే పార్టీ పెట్టిన తర్వాత కూడా నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి గారు అయితే నెంబర్ 2 విజయసాయి రెడ్డి గారి కానీ కొనసాగించుకుంటూ వచ్చారు. ఎంతో రాజ్యసభ సభ్యుడిగా, నిజంగా చెప్పాలంటే పార్లమెంట్లో 4 లీడర్గా చాలా కార్యక్రమాలు, చాలా అద్భుతమైనటువంటి పదవులే ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టబెట్టారు. అసలు ఏదైనా విజయసాయి రెడ్డి గారి తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో అయినా సరే ఉంటుంది అనేది చాలా మందికి క్లారిటీ ఉంది. బట్ ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కాదని ఆయన్ని విమర్శించి బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. వచ్చిన తర్వాత ఏమన్నారు, చాలా రకాలుగా ఆయన మీద విమర్శలు చేశారు. ఆఖరికి కొన్ని కేసుల్లో అప్రూవర్గా మారి జగన్మోహన్ రెడ్డి గారికి చుక్కలు చూపిస్తున్నారు. అలాంటి కార్యక్రమమే నిన్న మద్యానికి సంబంధించినటువంటి కేసులు నిన్న సిట్టు విచారణకు పిలిచింది. ఆ విచారణకు సంబంధించిన దాంట్లో ఆయన చాలా కీలకమైనటువంటి ఉపన్యాసం ఇచ్చారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పొద్దున్న పేటీఎం బ్యాచ్, ఇందాక మాట్లాడినట్టుగా పేటీఎం బ్యాచ్ ఎలివేషన్స్ ఏ రేంజ్లో ఇచ్చారో మనం చూసాం. KGF కూడా పనిచేయదు, అసలు సలార్ సినిమా కావచ్చు, అవతార్ సినిమా కూడా దేనికి పనికిరాదని చెప్పాలి. అలాంటి రేంజ్లో ఎలివేషన్స్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగానే మంత్ ఎండింగ్ పాలిటిక్స్ కోసం ఆంధ్రప్రదేశ్ అంటే బెంగళూరు ప్యాలెస్ నుంచి ఆంధ్రప్రదేశ్లో తాడేపల్లి ప్యాలెస్లో దిగిన తర్వాత ఒక్కొక్క ప్రెస్ మీటు ఒక్కొక్క ఆణిముత్యం అని చెప్పాలి. ఈ రోజుల్లో అంత హైగా ఇచ్చేటువంటి బూస్టప్, నిజంగా అంత మీమ్స్కి, అసలు కామెడీ టైమింగ్కి పిచ్చిలే ఒక రేంజ్లో ఉంటుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అసలు ప్రెస్ మీట్ ఉంటుంది ఆయన ఆఫీస్లో అంటే ఇంకా మేమర్స్కి పండగే. ఇంకా అసలు కామెడీకి పిచ్చ ఒక లెవెల్లో ఉంటుంది. ఇంకా దొరికేస్తారా బాబు అనుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. అలాంటి, ఇది నేను చెప్పేది కాదు, ఎందుకు చెప్తానో కూడా లాస్ట్ వరకు వినండి కొంచెం. ఎందుకంటే నిన్న ఆయన అంత ఎలివేషన్స్ ఇచ్చి అంత ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అంత ఆ రేంజ్లో ఎలివేషన్స్కి ఇంకేముంది, పాదయాత్ర కూడా వచ్చేస్తున్నారు, ఒక రేంజ్లో ఉంటుంది, రప్ప ఉంటాయి, కోడికత్తులు ఉంటాయి, లేదంటే ఏయో గొడ్డల పోట్లు ఉంటాయి, గులకరాళ్ళు ఉంటాయి, ఏయో ఉంటాయి అనుకుంటే నిన్న విజయసాయి రెడ్డి గారు నిన్న సాయంత్రం ఆయన సిట్టు విచారణకు వెళ్ళొచ్చి బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి మొత్తం వీళ్ళు ఇచ్చినటువంటి ఎలివేషన్స్ అన్నిటికీ మొత్తం అలా తుస్సుమని గాలి తీసాడు. తాత వచ్చాడే ర్యాంప్ ఆడిచ్చాడు అన్నట్టుగా మొత్తం గాలి తీసి పడేసాడు. అది ఏ రకంగా అంటే నేను ఒక్క చిన్న క్లిప్ చూపిస్తాను, చాలా ఉన్నాయి, అన్ని చూపించలేం కాబట్టి ఒకటి వీడియో చూపిస్తే ప్రయత్నం చేస్తాను. ఈ రోజు కూడా వాళ్ళు తింటూనే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూనే ఉన్నారు. ఈ కోటరీని నమ్ముకున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఎన్ని పాదయాత్రలు చేసినా కూడా అవకాశం లేదు. ఆయనకు ఒక రాజకీయ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తేనే ఆయన తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా చాలా మంది అడుగుతా ఉన్నారు, చాలా మంది అడిగారు. ఇది ఆయన మాట్లాడినటువంటి మాట. ఆయన వెనకాల ఉన్నటువంటి కోటరీ పంది కుక్కుల్లా, ఇది నేను అన్నటువంటి మాట కాదు, పంది కుక్కుల్లా కూర్చుని తింటున్నారు. పేటీఎం బ్యాచ్ ఇలా చేస్తుంది, వాళ్ళు చెప్పేవన్నీ చేసేవన్నీ అబద్ధాలు. ఆ కోటరీ ఉన్నంత కాలం, అది నేను ఇందాక చెప్పాను చూసారా, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక కామెడీ పీస్గా ఆయనకి వెనకాల స్క్రిప్ట్ రాయటం, ఈ ఎలివేషన్స్ ఇవ్వటం, ఈ వెనకాల ఏ పడితే ఆయనతో మాట్లాడిపించి ఒక జోకర్గా చేసేయటం, ఈ ఏదైతే కోటరీ చేస్తున్నటువంటి దాన్ని
ఆ కోటరీ ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కామెడీ పీస్ గానే ఉంటారు తప్ప ఆయన ఎన్ని పాదయాత్రలు చేసినా ఎన్ని రకాలుగా చేసినా ఆయన అధికారంలోకి రాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో అంత సన్నిహితంగా అన్ని సంవత్సరాల పాటు అంత కీలకంగా వ్యవహరించినటువంటి విజయసాయిరెడ్డి గారు చెబుతున్నటువంటి. ఇంకా చూసుకోండి. అంతేకాదు ఇంకొక మాట కూడా అన్నారు, కూటమిలో వీళ్ళ ముగ్గురు కలిసి ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు తలకిందులుగా తపస్సు చేసినా ఆయన సీఎం కాలేడు, ఆయన అధికారంలోకి రాలేడు అని చెప్పి తెగేసి చెప్పేశాడు అనమాట. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంత స్నేహితుడి మాట వింటారా అంటే ఆయన ఎవరి మాట వినరు, అందులో సమస్య లేదనుకోండి. అసలు విజయసాయి రెడ్డి గారి మాట అసలు వినరు. ఎందుకంటే కొన్ని వేల కోట్లు సంపాదించారు కాబట్టి ఆ సానుభూతి అయినా కూడా ఆయన మీద ఏం ఉండదు. ఎందుకంటే ఆయన అవసరం అయిపోయింది, తీసి పక్కన పడేశారు అంతే. ఇంకా ఆయన మాటలు వినాల్సినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కాబట్టి. ఇకపోతే కోటరీ, ఆ తర్వాత కూటమిలో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఉండగా డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా కూటమి చాలా క్లియర్ గా పదే సార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్తానున్నారు 15 సంవత్సరాలు కూటమే అధికారంలో ఉంటుంది అని. వైఎస్ఆర్సీపీకి చుక్కలు కనిపించినా కూడా అది వాస్తవంగానే ఆయన ఎన్ని రకాల కుట్రలు చేసినా, కూటమిలో ఎన్ని రకాలుగా విభజించాలి, వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ తీసుకురావాలనే ప్రయత్నం చేసినా ఏవి ఫలించట్లా. ఇంకా స్ట్రాంగ్ అయిపోతున్నారు. అక్కడికి లోకేష్ గారికి సంబంధించి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ట్వీట్ చేసిన దాంట్లో కూడా చాలా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ బలం ఎలా ఉండబోతుంది, వాళ్ళ కలిసి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు అనేది చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఆయన డల్లాస్ వెళ్ళినా లేదంటే ఇంకో చోటుకి వెళ్ళినా లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి అంతలా మాట్లాడుతున్నారు. సో ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మీరు చదువుకోవటమే, మీ సన్నిహితుడే చెప్పినటువంటి మాటలు మొత్తానికి అంతా అయిపోయింది. మీరు ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా, లేదంటే ఆఖరికి మీరు ఎన్ని పాదయాత్రలు చేసినా, లేదంటే అరిచేతులతో యాత్రలు చేసినా సరే లాభం లేదనేటువంటిది మన విజయసాయి రెడ్డి గారి వాదన.